ప్రైజ్ లార్డ్. ఇర్మియా గారు, టూర్ మీకు ఆశీర్వాదకరంగా ఉందనుకుంటున్నాను. చాలా ఆశీర్వాదం. మనం ఇక్కడ ఉండే ప్లేస్ సెసేరియా, బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఈ సెసేరియా పట్టణాన్ని తర్వాత ఈవెన్ యెరూషలేమును కూడా 7 పరిపాలించారు. 7 ఆ పట్టణాన్ని కట్టారు. అంటే అస్తమానం కూల్చడం కట్టడం. లాస్ట్గా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనతో ఇది ముగించబడ్డాయి. అయితే ఈ సెసేరియా పట్టణం ఈ ఏరియాలోనే ఏ రోజు ఒక రాజభవనం ఉండేదంట. ఇక్కడ నుండే మరి పరిపాలన కొనసాగించేదంట. అందుకొరకే పరిశుద్ధ పౌల్ని ఆయన బంధించబడి ఇక్కడికే తీసుకొచ్చారు. ఫస్ట్ ప్రయాణంలో మొత్తం 3 మిషనరీ ప్రయాణంలో మొదటిసారి పౌల్ని బంధించి సరచాలకి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ సరచాలు కూడా ఉండేది. అలాగే పరిశుద్ధ పౌలు కూడా సరచాలలో ఉంచిన ప్లేస్ ఏదంటే ఇక్కడేనమాట. సో అప్పుడే కదా సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సెసేరియా పట్టణం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఎవరంటే కొర్నేలియు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు దాకా 120 మంది పైన కుమ్మరించబడటం, తర్వాత 3000 మంది పైన కుమ్మరించబడటం, తర్వాత 5000 మంది రక్షించబడి వారి మీద కుమ్మరించబడటం. వీళ్ళందరూ ఎవరంటే యూదులు అన్నమాట. అంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ అధ్యాయం వరకు యూదుల మీదే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడుతూ ఆత్మతో నింపబడుతూ వచ్చాడు. 120 మంది కూడా యూదులేగా, ఒక్కరు కూడా అన్యులు లేరు. సో ఇది ఎప్పుడు టర్నింగ్ అయిందంటే మనము 10వ అధ్యాయం నుండి టర్నింగ్ అయింది. అపోస్తల కార్యాలు దాన్ని అమలుపరచడానికి, దాని లోకమంతటికి తెలియపరచడానికి దేవుడు వాడుకున్న ఒక ఆయుధం ఏదంటే దర్శనం. చిన్న ఆయుధం దేవుడు, దర్శనాన్ని దేవుడు వాడుకున్నాడు. ఆ దర్శనం ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు అనే అభిషేకం ఒక కేవలం యూదులకు మాత్రం కాదు, అందరికి, అన్యజనులు కూడా. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఎక్కడెక్కడైతే పడుతుందో అక్కడంతా అగ్ని దిగుతాయి. రక్తం ఉన్న చోట అగ్ని దిగుతాయి. రక్తం ఎక్కడెక్కడ దిగింది? యూదులకు మాత్రం దిగలేదు. బైబిల్లో రాయబడింది లోక పాపాన్ని మోసిన గొర్రెపిల్ల. అప్పటికే యేసుక్రీస్తు రక్తం యూదుల మీద మాత్రం కాదు, యూదులు కాని వాళ్ళందరి మీద కూడా యేసు రక్తం పడింది. దాని యొక్క మహిమ, దాని యొక్క ఆశీర్వాదం అందరి మీదకి దిగి వచ్చేసింది. కానీ ఈ సత్యం అనేక సంవత్సరాలు మరుగు చేపడుతూ వచ్చాయి. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే ఈ దర్శనం ద్వారా ఒక క్లారిఫికేషన్, ఒక ఆత్మీయ నాయకుడుకు, ఒక లీడర్కు దేవుడు ఇచ్చినప్పుడు, అంటే ఎవరైతే రూల్ పాస్ చేయగలుగుతారో అతనికి దేవుడు ఈ దర్శనం ఇచ్చాడు. అయితే ఈ దినాల్లో ఈ పెంటెకాస్ట్ వరల్డ్లో ఈ ప్రవచనాలు, దర్శనాలు, కళలకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. సో ఈ దర్శనాలు అనేది ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడటానికి వాడుకున్న ఒక సాధన అన్నమాట. కాబట్టి ఈ దర్శనం ద్వారా ఎంత పెద్ద కార్యాన్ని, ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు మరి పట్టబయలుపరిచాడో, ఇదివరకు లేని కార్యాన్ని ఎట్లయితే పట్టబయలుపరిచాడో ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి ఈ దర్శనం అనేది బుద్ధివాక్యానికి సంబంధించింది. పరిశుద్ధాత్మ 12 వరాల్లో బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఆత్మల వివేచనకు సంబంధించింది ఈ దర్శనం, కళలు, ఇన్నర్ వాయిస్, ఆడియోల్ వాయిస్ ఇవన్నీ. సో ఈ యొక్క వరాన్ని, ఈ ఆత్మ ప్రత్యక్ష వరాన్ని ప్రతి ఒక్క విశ్వాసులు పొందుకోవాలనేది ఇక్కడ నేను చెప్పదలిచిన మాట.
దర్శనం ద్వారా కనుక దేవుడు మాట్లాడకపోయి ఉంటే కనుక పేదరు ఇక్కడికి రాకపోయేవాడు. ఇంకా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఇంకా మరలించబడదేమో. కానీ ఆయన ఆ దర్శనాన్ని పొందుకున్నాడు, దాన్ని రిసీవ్ చేసుకున్నాడు, ఆ దర్శనాన్ని అవలంబించాడు. సో కొర్నేలి ఇంటికి వచ్చాడు, ఇక్కడ సెసరియా పట్టణానికి వచ్చాడు. బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడి ఉందంటే అపోస్తలుల కార్యం 10:44 నుండి 46 వచనంలో ఆయన మాట విన్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ కలిగింది. ఇంకా ప్రతి చోట ప్రార్థన జరిగింది. అపోస్తలుల కార్యం 1:14 ప్రార్థన ద్వారానే పరిశుద్ధాత్మ. తర్వాత అపోస్తలుల కార్యం 4:30-31లో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అలాగే సమరియా పట్టణంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసినప్పుడు దిగి వచ్చాడు. ఇక్కడ మాత్రం ఈవెన్ పరిశుద్ధ పౌలుకు అననీయ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఇక్కడ మాత్రం దేవుని వాక్యం ప్రకటించబడుతుండగా అభిషేకం కుమరించి విన్న వాళ్ళందరి మీదకి దేవుని అభిషేకం. అంటే మన అందరికంటే స్పెషల్ మాట. అన్నిలైన మనము అందరికంటే స్పెషల్. ఈ స్పెషల్ యేసుక్రీస్తు చేసిన పుణ్యకార్యం ద్వారా మనకు దొరికింది. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, అన్యజనుల మీద పరిశుద్ధాత్మ కుమరించబడిన ఈ యొక్క ప్రదేశంలో మేము ఉండగా అన్యులైన మమ్మలను ప్రభా, పనికిరాని మమ్మలను, విగ్రహారాధనలో సేవించిన మమ్మలను రక్షించి నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి అయ్యా తండ్రి పరిశుద్ధాత్మను మాకు కూడా ఇచ్చారు ప్రభా. ఈ శ్రేష్టమైన అనుభవాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇప్పుడు మేము అభిషేకం కోసం కాదు, కానీ మేమందరం అభిషేకించబడ్డాం, అన్య భాష మాట్లాడుతున్నాం, కానీ మా అనాయింటింగ్ ఫ్రెష్గా చేయండి ప్రభా. ఫ్రెష్ అనాయింటింగ్ దయచేయండి. పరిశుద్ధాత్మ అగ్ని ఇప్పుడు దింపుడగా మా హృదయంలో తాక్కున్న దుఃఖము, వేదన, బాధలంతా యేసు నామములో తొలగిపోనుగా. ఫ్రెష్ అనాయింటింగ్ సాతాను క్రియలని యేసు నామములో బూడిదైపోనుగా. ఇప్పుడే దేవునికి అగ్ని, దేవునికి అభిషేకం దిగనగాక. ఇప్పుడు ఆశీర్వదించి దీవించి బలపరచమని, తోడుండమని, అభిషేకించమని యేసు నామములో ప్రతి ఒక్కరు ఇంక మీదట కళలు, దర్శనం అయ్యా ఆడియబుల్ వాయిస్ ద్వారా తండ్రి ప్రభు ఇన్నర్ వాయిస్ ద్వారా నీ స్వరము, నీ చిత్తాన్ని, ప్రణాళికను గ్రహించాలన్న సాయం చేయమని యేసు నామములో ప్రతి ఒక్కరికి దర్శన వరాన్ని దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. రాలేని రాకూడని పేదరుని ఈ స్థలానికి తీసుకొచ్చింది ఏదంటే దర్శనం. మన జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని మనకు సాధ్యపరిచేదంటే దేవుడు మనకిచ్చిన దర్శనము, కళలు. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా.